జాయింట్ రీప్లేస్మెంట్ ట్రామా ఎమర్జెన్సీ కేసులను పరిష్కరించడంలో సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడు ముందుంటుందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం గుంటూరు అరండలపేటలోని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడారు. గత 6 నెలలుగా మోచేయి పనిచేయక తీవ్రమైన బాధపడుతున్న గుంటూరు నగరంలోని పొట్టి శ్రీరాముల నగర్ కు చెందిన 67 సంవత్సరాల చాందు బేగం గుంటూరు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి రావడం జరిగింది. ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రోబోతో మోచే రీప్లేస్మెంట్ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మీడియాతో మోచే రీప్లేస్మెంట్ చేయించుకున్న మహిళ మాట్లాడారు. తాను గతంలో 2 మోకాళ్లు గుంటూరు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మార్పించుకోవడం జరిగిందని తెలిపారు. సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే ఒక నమ్మకం, ధైర్యం అని చెప్పారు. సాయి భాస్కర్ హాస్పిటల్స్ మనం జాయింట్ రీప్లేస్మెంట్ లో కానీ ట్రామా అండ్ ఎమర్జెన్సీ కేర్లో కానీ గత 20 ఏళ్లుగా మనం చాలా కృషి చేసి పేషెంట్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించి టోటల్ నీ రీప్లేస్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశాము, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేశాము, టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేశాము. సో పెరుగుతున్న టెక్నాలజీని ఎక్కడైతే ఏ జాయింట్ మార్చడానికైనా అవకాశం ఉన్న పరిస్థితులు ప్రపంచంలో వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని మనం గుంటూరుకు తీసుకురావడం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతి క్యాపిటల్ రీజియన్కి మనం తీసుకురావడం అంటే అది మాకు కూడా ఒక గొప్పగా ఒక ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతా ఉన్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యి జాయింట్ కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు పేషెంట్ ఒక మూమెంట్స్ అన్నీ పోతూ ఉంటాయి. ఇవాళ మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవాళ ఎల్బో రీప్లేస్మెంట్ అంటే మోచెప్ప చూసాం, మోచేయి రీప్లేస్మెంట్. సో ఎందుకంటే ఇది బరువు మోసే జాయింట్ కాదు, కానీ మనం చేసే అన్ని పనులకి మన చేయి సహకారం ఎంత అవసరం. ముఖ్యంగా తినడానికి కానీ దైనందిన చర్యలకు కానీ మన చేతులు పనిచేయకపోతే చాలా మనకి లాస్ అనిపిస్తుంది. అలాంటిది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అన్ని జాయింట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. నా దగ్గర ఉన్న పేషెంట్ సిరీస్లో 2 తొంట్లు, 2 మోకాళ్ళు, ఒక భుజం ఒకటే పేషెంట్లో మార్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఒక జాయింట్ తర్వాత ఒక జాయింట్ డ్యామేజ్ అవుతుంది. ఇవాళ మన దగ్గర ఎల్బో రీప్లేస్మెంట్ చేసిన తను మనతో పాటు ఉన్నారు. మీరు చూసినట్టయితే ఇది చూస్తే మోకాలు ఎలా ఉంటుంది, మోకాలు రీప్లేస్మెంట్. హిప్ రీప్లేస్మెంట్ చూస్తే కప్పు, బాల్, ఇది హిప్ రీప్లేస్మెంట్. సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద జాయింట్స్. మీరు కానీ చూసినట్టయితే దిస్ ఈజ్ ఎల్బో రీప్లేస్మెంట్. ఈ చిన్న స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ ద ఎల్బో రీప్లేస్మెంట్ ఇంప్లాంట్. ఇది చాలా హెల్ప్ చేశారండి. చేతులు, కాళ్ళు 10 సంవత్సరాల క్రితం కాళ్ళు చేశారు. 2 కాళ్ళు బాగున్నాయి, ఆరోగ్యంగా తిరుగుతున్నాను. అంతకుముందు మా వారికి కూడా ఆరోగ్యం బాగుంటే ఇక్కడే హెల్త్ ప్రాబ్లం వస్తే ఫస్ట్లో డాక్టర్ గారు ఇక్కడికే వచ్చాను. మేము ఎక్కడికి వెళ్ళాము అసలు. మాకు మంచిగా చెడైనా ఆయనే మంచిగా చూశారు, మమ్మల్ని ప్రేమగా చూశారు. ఉన్నవాళ్ళు లేదు, లేని వాళ్ళు లేదు, అందరినీ ప్రేమగా పలకరిస్తారు. వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలన్నా మాకు భయం, మాకు అలవాటు లేదు. మాకు ఇక్కడే అలవాటైపోయింది. నా చెయ్యి చాలా బాగా ఇదిగా ఉంది. రోజు చేసి 2-3 వారాలు కదండి, 3 వారాలు భోజనం చేస్తున్నాను. కొంచెం ఈరోజు తలకొట్టు కొనరాగలిగాను. చాలా కష్టంగా ఉండేది, చెయ్యి అసలు పనిచేసేది కాదు. ఇట్లా అని ఏదైనా పట్టుకొని ఇట్లా అనుకుంటే ఇక్కడ ఏదో కూర్చుని